వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. మనకి ఎక్సర్సైజ్ 3Dకి ముందున్న ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ 18 అండి. అంటే మనకి sin x = 3/5 ఇచ్చాడు, cos y = -12/13, వేర్ x అండ్ బోత్ లై ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x + y అండి. అంటే మనకి ఇక్కడ sin x వాల్యూ ఇచ్చాడు, cos y వాల్యూ ఇచ్చాడండి. మనకి ఇక్కడ x అండ్ y బోత్ లై ఇన్ సెకండ్ కోఆర్డినేట్ అన్నాడు. ఇక్కడ ఇది సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఈ రెండు x అండ్ y ఆర్ సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నాయండి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇక్కడ సైను, ఇక్కడ టీ అండి, ఇది కప్స్. ఇక్కడ మామూలుగా అయితే సెకండ్ కోఆర్డినేట్లో సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అండి, మిగతా అన్నీ నెగిటివ్. ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ మనకి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే sin x + y ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ మనకి sin x + y = ఫార్ములా తెలుసండి. sin x × cos y + cos x × sin y అండి ఫార్ములా అది. మనకి ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే మనకి ఓన్లీ sin x cos y ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే cos x, మనకి sin y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు మామూలుగా అయితే గివెన్ ఏమి ఇచ్చాడంటే sin x = 3/5 అండి. అలాగే cos y = -12/13. ఇక్కడ మనకి ఒక ఐడెంటిటీస్ నుంచి sin² x + cos² x = 1 అండి. దాని నుంచి మనకి cos² x = ఏం రాయొచ్చు అంటే 1 - sin² x అని రాయొచ్చు. అంటే 1 - sin x అంటే 3/5 అండి, హోల్ స్క్వేర్. ఎంత అవుతుందంటే 25 - 9/25 అండి, అంటే 16/25 అవుతుంది. ఇక్కడ మనకి cos² x = ఎంత వచ్చిందంటే 16/25 వచ్చింది. మనకి cos x వాల్యూ అండి, cos x వాల్యూ ఎంత అవుతుందంటే ± రూట్లో పెట్టాలండి, ఇది 4/5 అవుతుంది. ఇప్పుడు x అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉందండి. x లైస్ ఆన్ సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్, కాస్ నెగిటివ్ అవుతుందండి. అంటే cos x = -4/5 అవుతుంది. అలాగే మనకి ఇంకొక వాల్యూ cos y ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే sin y ఫైండ్ అవుట్ చేయాలి. sin y ఫైండ్ అవుట్ చేసి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ sin² x + cos² x = 1 అండి. అలాగే మనకి sin² y + cos² y = 1 అండి. అంటే ఇక్కడ మనకి యాంగిల్స్ ఇక్కడ x ఉంటే ఇక్కడ y ఉందండి. దీని నుంచి మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే sin² y అండి. sin² y = 1 - cos² y అవుతుంది. మనకు ఆల్రెడీ cos² y వాల్యూ ఇచ్చాడు, cos y వాల్యూ అంటే -12/13 హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఎంత అవుతుందంటే 169, ఇక్కడ ఎంత అవుతుందంటే 144 అండి, ఇక్కడ 13. ఇక్కడ మామూలుగా తీసేస్తే 13 హోల్ స్క్వేర్ అండి ఇది. ఇక్కడ తీసేస్తే 25/13 హోల్ స్క్వేర్, 169 మామూలుగా అయితే. ఇక్కడ మనకి sin² y = ఎంత వచ్చిందంటే 25/169 అండి మామూలుగా అయితే. ఇక్కడ sin y అంటే ±25/25 అంటే రూట్లో తీసుకుంటే 5/13 వస్తుందండి. 5/13 రూట్లో తీసేసుకుందాం, 5/13 అవుతుంది. ఇక్కడ y లైస్ ఆన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి x అండ్ y ఆర్ బోత్ ఇన్ లై ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి
మనకి అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అండి, కాబట్టి సైన్ వై అంటే ఎంత అవుతుందంటే ప్లస్ అవుతుంది, అంటే 5/13 అవుతుందండి. ఇక్కడ మనకి ఫార్ములాలో కావాల్సినవి ఏంటంటే సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై అండి. ఆల్రెడీ మనకి సైన్ ఎక్స్ కాస్ వై ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే కాస్ ఎక్స్ సైన్ వై వాల్యూలు ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ వై అండి, ఎక్స్ ప్లస్ వై సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అండి. దాని నుంచి వాల్యూ సైన్ ఎక్స్ అంటే మనకి వాల్యూ 3/5, అలాగే కాస్ వై అంటే మనకి ఇక్కడ కాస్ వై ఆల్రెడీ కాస్ వై ఇచ్చాడండి, కాస్ -12/13. అలాగే కాస్ ఎక్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం -4/5. అలాగే సైన్ వై అంటే 5/13 అండి. ఇక్కడ మనకి ఎంత అంటే ఎల్సిఎం మామూలుగా అయితే 65 అండి ఎల్సిఎం, ఇక్కడ -36 వస్తుంది, ఇక్కడ -20 అండి, అంటే -56/65 అండి. అంటే సైన్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అంటే -56/65 అండి. 19 అండి. ప్రూవ్ దట్ cos 2x ఇంటూ cos x/2 మైనస్ cos 3x ఇంటూ cos 9x/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 5x ఇంటూ సైన్ 5x/2 అండి. అంటే మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దామండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మనకి ఏముందంటే ఎల్హెచ్ఎస్ అండి, ఇక్కడ cos 2x ఇంటూ cos x/2 మైనస్ cos 3x cos 9x/2 అండి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి అంటే మామూలుగా అయితే cos x ఇంటూ cos 2x ఇంటూ cos x/2 ఉంది. ఫార్ములా రావడానికి ఏం చేద్దామంటే 2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి. అంటే 2 ఇంటూ అంటే మనకి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మామూలుగా అయితే ఇక్కడ /2 రాసుకుంటే ఈ 2 లోన్కి రాద్దామండి, అంటే ఇక్కడ 1/2 వస్తుంది. 2 ఇంటూ cos 2x cos x/2, అలాగే 2 ఇంటూ cos 3x అంటే మనకి cos 9x/2 అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 cos a cos b అండి. ఫార్ములా ఏంటంటే 2 cos a cos b, ఫార్ములా ఇక్కడ cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b అండి, అది ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేయాలి. అంటే మనం 2 తోటి మల్టిప్లై డివైడ్ ఎందుకు చేసామంటే ఫార్ములా రావడానికి చేసాం. ఇక్కడ 1/2 అంటే ఇక్కడ ఇది cos a ప్లస్ b అండి, అంటే 2 ఇది a ఇది b, cos a ప్లస్ b అండి. అలాగే ప్లస్ cos a మైనస్ b అండి. మైనస్ అండి, ఇక్కడ ఏమో మనం మామూలుగా అయితే ఈ బ్రాకెట్లు పెడదాం, మళ్ళీ దీనికి కూడా ఫార్ములా అప్లై చేయాలి. 2 cos a cos b అంటే cos a ప్లస్ b, cos a ప్లస్ b అంటే ఏ ముందు రాస్తానండి, ఇది 9x/2 రాస్తాను. 9x/2 ప్లస్ 3x అండి, cos a ప్లస్ b ప్లస్ 9x/2 మైనస్ 3x అండి. ఇప్పుడు 1/2 ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ మామూలుగా 4x 5x/2 అవుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ cos 3x అండి, అంటే 4x మైనస్ x అండి, 4x/2 అంటే మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే 4x మైనస్ x అంటే 3x/2. ఇక్కడికి మనకి మామూలుగా అయితే మైనస్తో మల్టిప్లై చేసేద్దామండి, మైనస్తో మల్టిప్లై చేసేద్దాం ఈ రెండింటిని. ముందు ఇక్కడ మైనస్ ఉందండి, ఈ రెండు మైనస్ అయితే 2 మైనస్లు అయిపోతాయి. ఇక్కడ మైనస్ కాస్, దీనికి కూడా ఎల్సిఎం కట్టేద్దామండి, అంటే ఎంత అవుతుందంటే 6 + 9 అండి, 15x/2 అవుతుంది.
అలాగే మైనస్ ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 6 అండి, ఇక్కడ 9లోంచి 6 తీస్తే అంటే 3x/2 అవుతుంది, మైనస్ 3x/2 అవుతుందండి. ఇది మనకి అంటే మామూలుగా ఈ cos 3x/2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఇంకేం మిగిలినాయి అంటే cos 5x/2 మైనస్ cos 15x/2 అండి. ఇది మనకి ఫార్ములా అప్లై చేయాలి, cos c మైనస్ cos d ఫార్ములా అప్లై చేయాలండి. cos c మైనస్ cos d అంటే ఏమవుతుందంటే మైనస్ ఫార్ములా ఏంటంటే -2 sin c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2 అండి. ఈ ఫార్ములా అప్లై చేయాలి. 1/2 cos c మైనస్ cos d ఫార్ములా అండి, అంటే -2 sin ఇదేమో 15x/2 c ప్లస్ d/2 అండి ఇంటూ 5x/2 మైనస్ 15x/2 అండి /2 అండి. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఇక్కడ ఎంత వస్తుందంటే 15x 5x 20x అండి. 20x/2 అంటే 10x, 10x/2 అంటే 5x అండి. అంటే మనకి 1/2 -2 5x వస్తుంది. ఇక్కడ ఎంత అంటే ఇక్కడ మామూలుగా అయితే 15xలోంచి 5x తీసేయాలండి, -10x ఇక్కడ ఎంత అవుతుందంటే -10x/2 అంటే -5x అంటే sin -5x/2 అవుతుందండి. ఇక్కడ మనకి అంటే sin ఆఫ్ -θ అండి, ఫార్ములా sin ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు మనకి -sin θ అండి. కాబట్టి sin ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది కాబట్టి ఈ మైనస్ మనకి క్యాన్సిల్ అయిపోద్దండి, 2 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి sin 5x అంటే ఇక్కడ sin ఆఫ్ -θ ఈజ్ ఈక్వల్ టు -sin θ అండి. ఎదరో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. sin 5x ఇంటూ sin 5x/2 ఇది RHS అండి, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని 20 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan π/8. ఇక్కడ మనకి tan π/8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు π/8 అయితే దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే π/4 అవుతుందండి. అంటే మనకి tan 2xలో మనకు ఒక ఫార్ములా ఉందండి, దాన్ని ఉపయోగించుకుని మనం చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు π/8 అంటే మనకి tan 2x ఈజ్ ఈక్వల్ టు 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x అండి. ఆ ఫార్ములా ఉపయోగించి మనకి 2 tan x అంటే ఇక్కడ tan 2x అంటే 2x అంటే π/4 అండి, అంటే tan π/4. ఇక్కడ 2 tan x అంటే π/8, అలాగే 1 మైనస్ tan స్క్వేర్ π/8 అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ tan π/4 వాల్యూ 1 అండి. ఇక్కడ లెట్ tan π/8 అండి, tan π/8 ఈజ్ ఈక్వల్ టు మనం మామూలుగా అయితే y అనుకుంటే అంటే దాని నుంచి మనకి ఏమొస్తుంది అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2y 1 మైనస్ y స్క్వేర్ అండి. అంటే 1 మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y. దాని నుంచి మనకి ఏమొస్తుంది అంటే y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు -b అండి. -b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 4ac అంటే ఏమవుతుందంటే 4 ఇంటూ -1 అండి బై 2a 2 ఇంటూ 1 అంటే మనకి ఇక్కడ -2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత అవుతుందంటే 8 అయిపోతుంది, √8 అండి బై 2. ఇక్కడ మనకు 2√2 అని రాస్తే ఇక్కడ మనకి 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ √2 అండి బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది.
ఇక్కడ మనకి y వాల్యూ అండి. y అంటే మనం π/8 అనుకున్నాం కాబట్టి మనం tan π/8 అంటే ఇక్కడ tan π/8 ఇక్కడ π/8 లైస్ ఇన్ సిన్స్ π/8 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండి. ఫస్ట్ క్వాడ్రంట్ ఈ వాల్యూ π/8 వాల్యూ మనకి లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి క్వాడ్రంట్ అండి. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మనకి ఇక్కడ π/8లో tan π/8 ఏమవుతుందంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతుందండి. ఈజ్ పాజిటివ్. దేర్ఫోర్ అంటే పాజిటివ్ కాబట్టి మనకి మైనస్ తీసుకోకూడదు. ఇక్కడ tan π/8 వాల్యూ అంటే tan π/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే √2 - 1 అవుతుందండి. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోకూడదు, ఓన్లీ ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. √2 - 1 అండి tan π/8 వాల్యూ. అంటే π/8 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండి. tan π/8 ఈజ్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ కాబట్టి tan π/8 ఈజ్ పాజిటివ్. tan π/8 ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ y అంటే మనం tan π/8 అనుకున్నాం కాబట్టి ఈ వాల్యూ అండి ఇది. tan π/8 ఈజ్ ఈక్వల్ టు √2 - 1. 21 అండి. ఇఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు 3/4 π less than x less than 3π/2 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2 cos x/2 అండ్ tan x/2 అండి. అంటే మనకి ఇక్కడ వాల్యూస్ అంటే ఇది tan x వాల్యూ ఇచ్చాడు, మనకి sin x/2 cos x/2 tan x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే మామూలుగా అయితే మనకి ఇది 0 π/2 π అండి 3π/2 అంటే π less than x less than 3π/2 అంటే మనకి థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుందండి. ఇది వాల్యూ మనకి థర్డ్ కోఆర్డినేట్ x లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే చూద్దామండి. గివెన్ tan x ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. ఇక్కడ π less than x less than 3π/2 అండి. అంటే ఇక్కడ మనకి cos x వాల్యూ ఏమవుతుందంటే థర్డ్ కోఆర్డినేట్లో నెగిటివ్ అవుతుంది. cos x ఈజ్ నెగిటివ్ అండి. నెగిటివ్ అంటే మనకి ఇక్కడ మనకి x/2లో చేయాలండి. అంటే మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. 1 - cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x/2 అండి. అలాగే 1 + cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x/2. 1 + cos x 1 - cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x/2. 1 + cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x/2 అండి. అంటే మనకి ఇక్కడ cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి tan x వాల్యూ ఉంది. ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకి sin x/2 వస్తుందండి. అలాగే మనకి ఇక్కడ ఓన్లీ x మాత్రమే ఇది x ఇచ్చాడండి. మనం ఏం చేయాలంటే x/2 రావాలంటే మనకి 1/2తో డివిజన్ చేయాలి. π/2 లెస్ దెన్ x/2 లెస్ దెన్ 3π/4 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే π/2 లెస్ దెన్ x/2 లెస్ దెన్ 3/4 అంటే మనకి 3π/4 అంటే 135 అండి. అంటే 180 కన్నా లెస్ దెన్ 90 కన్నా ఎక్కువ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో sin x/2 పాజిటివ్ అండి. పాజిటివ్ అవి ఎందుకు రాస్తున్నామంటే మనకి ఇక్కడ వాల్యూస్ వస్తే పాజిటివ్ నెగిటివ్ రాయాలి కాబట్టి sin x/2 పాజిటివ్ అండి. cos x/2 ఏమవుతుందంటే సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ అవుతుందండి. ఈజ్ నెగిటివ్ అండి. ఈజ్ నెగిటివ్ కాబట్టి మనకి ఇక్కడ x అనేది థర్డ్ కోఆర్డినేట్లో ఉందండి. అలాగే x/2 అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. ఇక్కడ మనం tan x ఇచ్చాడండి. అంటే మనం secant square x ఈజ్ ఈక్వల్ టు 1 + tan square x అండి మనకు తెలుసు ఆల్రెడీ. అంటే దాని నుంచి మనకి 1 + 3/4 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 16 + 9/16 అండి. అంటే 25/16 అవుతుంది. అంటే ఇక్కడ మరి రెసిప్రోకల్ ఆఫ్ cos x మనం ఫైండ్ అవుట్ చేయాలి. cos x ఫైండ్ అవుట్ చేయాలంటే cos square x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 16/25 అవుతుంది. అంటే దీని నుంచి
కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or-4/5 అవుతుందండి. మనం ఇక్కడ కాస్ ఎక్స్ అనేది నెగిటివ్ అనుకున్నాం, ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి కాస్ ఎక్స్ నెగిటివ్, కాబట్టి దీని నుంచి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే -4/5 రాయొచ్చు. ఇది అంటే మనకి దాని నుంచి 1 - cos x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అండి 2 sin² x/2. అంటే 1 - cos x అంటే మనకి ఆల్రెడీ -4/5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 2 sin² x/2. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే ఎల్సిఎం కట్టేస్తే 5 + 4/5 అండి. అంటే ఎంత అవుతుందంటే 2 sin² x/2 అండి. అంటే 9/5 అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ 5 × 2 అవుతుందండి. సో ఇది sin² x/2. sin x/2 అంటే మామూలుగా రూట్లో పెట్టాలి కాబట్టి అంటే 3/మనకి √10 అవుతుంది. అలాగే 1 + cos x అండి 2 cos² x/2. అంటే మనకి ఇక్కడ sin x/2 అనేది పాజిటివ్ అండి, కాబట్టి ఇక్కడ 3/√10 రాసాం. ఇక్కడ 1 + cos x అండి, అంటే 1 + -4/5 ఈజ్ ఈక్వల్ టు 2 cos² x/2. దీని నుంచి మనకి ఎల్సిఎం కట్టేస్తే 1/5 అవుతుందండి. అంటే ఇక్కడ ఇది 2 కూడా యువతలకి తీసుకొచ్చేస్తే దీని కింద తీసుకొచ్చేస్తే cos² x/2 అవుతుంది. అంటే దీని నుంచి cos x/2 ఈజ్ ఈక్వల్ టు +or-1/√10 అవుతుందండి. అంటే cos x/2 మనకి ఇది x/2 అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి cos x/2 నెగిటివ్ అండి, అంటే -1/√10 ఇదండి. అంటే sin x/2 ఈజ్ ఈక్వల్ టు 3/√10 అవుతుంది. cos x/2 ఈజ్ ఈక్వల్ టు -1/√10 అవుతుందండి. అంటే tan x/2 రాయాలి ఇప్పుడు మనం. tan x/2 అంటే sin x/2/cos x/2. sin x/2 అంటే 3/√10 అండి. బై కాబట్టి మనకి రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ -√10/1. √10 క్యాన్సిల్ అయిపోతే ఈ -3 అవుతుందండి. అంటే tan x/2 ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ మనకి ఒకసారి అంటే ఏ కోఆర్డినేట్లో ఉందనేది ఎక్స్ థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుందండి. మనం ఇప్పుడు x/2 కావాలి కాబట్టి 1/2తో డివిజన్ చేయాలి. ఇట్లన్నిటిని చేస్తే ఇది సెకండ్ కోఆర్డినేట్లోకి వస్తుంది. అంటే sin x/2 పాజిటివ్ అండి, cos x/2 నెగిటివ్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫార్ములా నుంచి మనం రాబట్టాలండి sin x/2 cos x/2. మనకి ఇక్కడ cos x వాల్యూ కావాలంటే sec² x ఈజ్ ఈక్వల్ టు 1 + tan² x. దాని నుంచి మనకు రెసిప్రోకల్ కాబట్టి 16/25 అవుతుంది. ఇక్కడ cos x థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ అండి. మనకు ఫార్ములా నుంచి మనం sin x/2 ఫైండ్ అవుట్ చేసాం, cos x/2 ఫైండ్ అవుట్ చేసామండి. tan x/2 అంటే sin x/2/cos x/2 -3 అవుతుంది. ఎగ్జాంపుల్ 22 అండి. ప్రూవ్ దట్ cos² x + cos² x + π/3 + cos² x - π/3 ఈజ్ ఈక్వల్ టు 3/2 అండి. అంటే మనకి ఇక్కడ cos² x ఫార్ములా రావాలండి. మనకి మామూలుగా అయితే 2 cos² x ఈజ్ ఈక్వల్ టు 1 + cos 2x అండి. అంటే cos² x ఈజ్ ఈక్వల్ టు 1 + cos 2x/2 అవుతుంది. అంటే మామూలుగా అయితే cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos² x -1. దాని నుంచి మనకి ఇక్కడ 2 cos² x ఈజ్ ఈక్వల్ టు 1 + cos 2x, cos² x ఈజ్ ఈక్వల్ టు 1 + cos 2x/2 అండి. ఇక్కడ మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దాం. LHS అంటే మనకి cos² x ప్లస్ cos² x + π/3 అలాగే cos² x - π/3 అండి. అంటే ఇక్కడ మనకి cos² x అంటే ఏం రాస్తామంటే 1 + cos 2x/2 అని రాస్తాం. అలాగే ఇక్కడ 1 + cos 2x ఇదంతా x అండి. అంటే 2x అంటే 2x + 2π/3 లాన్ మల్టిప్లై చేసేస్తున్నానండి.
బై 2 అండి. అలాగే ఇది ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ 2x అండి, అంటే 2x మైనస్ 2π/3 అవుతుంది బై 2 అండి. ఇక్కడ మనకి అన్ని చోట్ల 1/2 ఉందండి. 1/2 కామన్ తీసేద్దాం. 1/2 కామన్ తీస్తే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అవుతుందండి, అది 3 అవుతుంది. అలాగే ఇంకేం మిగులుతాయంటే కాస్ 2x, ఇక్కడ కాస్ 2x ప్లస్ 2π/3, అలాగే కాస్ ఇక్కడ మనకి కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a మైనస్ b అండి. 2 కాస్ a కాస్ b, ఇక్కడ మనకి కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a మైనస్ b అండి. ఫార్ములా ఏంటంటే 2 కాస్ a కాస్ b అండి. ఆ ఫార్ములా రాయాలి. అంటే మనకి 1/2 3 ప్లస్ కాస్ 2x, ఇక్కడ 2 కాస్ a అంటే ఏ ప్లేస్లో ఎంత ఉందంటే 2x ఉంది, ఇంటూ కాస్ b అంటే 2π/3 అండి. ఇది 1/2 3 ప్లస్ కాస్ 2x, అలాగే 2 కాస్ 2x ఇంటూ కాస్ π-π/3 అండి. π-π/3 అంటే 180లోంచి π/3 తీస్తే కాస్ 60 వస్తుంది, ప్లస్ కాస్ 2x. ఇక్కడ మనకి ఇది ఏ కోఆర్డినేట్ అంటే మనకి మామూలుగా సెకండ్ కోఆర్డినేట్ అండి. సెకండ్ కోఆర్డినేట్లో కాస్కి నెగిటివ్ వస్తుంది, అంటే ఇక్కడ మన నెగిటివ్ వస్తే ఇక్కడ రాయొచ్చండి, ఇంటూ కాస్ π/3, అంటే ఇక్కడ మనకి 1/2 ఇక్కడ కాస్ 2x మైనస్ 2 కాస్ 2x ఇంటూ కాస్ 60 అంటే మనకి 1/2 అండి. అంటే దాని నుంచి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ప్లస్ మైనస్ అండి, ఇక్కడ 1/2 3 ప్లస్ కాస్ 2x మైనస్ కాస్ 2x అండి. ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే ఎంత వస్తుందంటే ఆన్సర్ 3/2 వస్తుంది. ఇది RHS అండి. ఇది మన ఎగ్జాంపుల్ సమ్స్ అండి. మనం ఎక్సర్సైజ్ 3D నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.